హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు స్పెషల్ టాపిక్, మనం ఇళ్లలో అల్మారాల్లో బట్టలు పెట్టుకుంటా ఉంటాం కదా, అక్కడి నుంచి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేయం, మనకి ఏం కావాలో ఈ బట్టలు తీసుకుంటా ఉంటాం. బట్టలు అయితే దొంతలుగా ఎక్కువగా ఉంటాయి. వాటిలోంచి మనకి ఏం కావాలో బట్టలు అయ్యి కొంచెం తీసుకుని ఉంటాం. మిగతా బట్టలు అలాగే ఉంటాయి, వాటిని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అట్లా అక్కడి నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కిచెన్ లో అల్మారాల్లో గురించి కూడా అక్కడ కూడా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, అక్కడ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ అన్నిటి నుంచి విముక్తి కోసం చిన్న రెమెడీ తయారు చేశానండి. చాలా సింపుల్, ఎక్కువ ఖర్చు లేదు, ఏమీ లేదు, మీకు రిజల్ట్ మాత్రం 100% వస్తుంది. చాలా సింపుల్ ఐడియాతో మీకు చిన్న రెమెడీ తయారు చేశాను. అదేంటో ఇప్పుడు మీకు తెలియజేసి చూపిస్తాను. ఎక్కువగా మాట్లాడకుండా పదండి, వెళ్ళిపోదాం మనం. కమాన్, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. మనం అల్మారాల్లో బట్టలు అవి పెడతా ఉంటాం కదా, ఆడవాళ్ళ చీరలు కానీ మన బట్టలు కానీ. ఇప్పుడు మనం అంతా యూజ్ చెయ్యం, ఇవి కావాలో అయ్యే వాడుతూ ఉంటాం. మిగతా బట్టలన్నీ అలాగ ఉండిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బట్టల నుంచి స్మెల్ వస్తుంది. మన ఇళ్లలో ఉండే వాళ్ళకి మనకైతే తెలియదు, కానీ ఏంటంటే ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఉంటే ఏంటి కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు ఫీల్డ్లోకి వచ్చేస్తారు. ఏంటంటే ఈ అన్నిటి నుంచి విముక్తి కోసం ఒక చిన్న రెమెడీ అయితే తయారు చేశానండి. ఇది తప్పనిసరిగా మీకు నచ్చుతుంది. పెద్ద ఎక్కువ ఖర్చు అయింది కూడా ఏం కాదు, చాలా ఈజీ మెథడ్ అండి. రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది కూడా. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 3 బౌల్స్ తీసుకుందాం. 3 బౌల్స్, చిన్న బౌల్స్ అంటే మార్కెట్లో 10 రూపాయలకి 3 అలాగా సెట్లో దొరికిపోతుంది. మీకు 20 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు. 3 బౌల్స్ తీసుకోండి. దానికి పైన హోల్స్ చేసుకుందామండి. హోల్స్ చేసుకుంటా కూడా పెద్ద కష్టమే లేదు, ప్లాస్టికే కాబట్టి పైన సూత్తో కానీ దీంతో కానీ హోల్స్ చేసేసుకోవచ్చు. దానిలో ఒక 3 స్పూన్లు కల్లుప్పు వేద్దామండి. వీటిలో దీనికి బౌల్కి ఒక్కొక్క స్పూన్ చొప్పున కల్లుప్పు వేసాం. తర్వాత కండిషనర్ తీసుకున్నానండి. అంటే మన కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ వాడండి. దీనికి ఏంటంటే ఇది విశాల్ మెగామార్ట్ నేను తీసుకున్నాను, కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంది, అయినా సరే దీనికి యూజ్ చేస్తున్నాను. స్మెల్ అయితే బాగానే ఉందండి. అయితే 3 మూతలు దీనిలో గ్లాసుల్లో పోసేద్దాం. ఈ బౌల్లో పోసేసి వీటిని కలుపుదాం. కలిపిన తర్వాత వీటికి మూతలు పెట్టేస్తున్నామండి. మూతలు పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఇక ఎలాగో కంఫర్ట్ వేసాం కాబట్టి కంఫర్ట్ అయితే ఎలాగో స్మెల్గానే ఉంటుంది. ఇప్పుడు అల్మారాల్లో వీటిలో ఒక కొనల్లో పెట్టేసుకుందాం. వీటిని పెట్టేసుకుంటే స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దానిలో కల్లుప్పు వేసాం కదా, దీనివల్ల ఏమవుతుందంటే దీని స్మెల్ వల్ల సన్న పురుగు అవి కూడా పడతా ఉంటుంది, గుడ్లు పెడతా ఉంటాయి కదా బట్టల మీద. అలాంటి ఇబ్బంది కూడా ఏమి ఉండదండి. చాలా బెస్ట్ మెథడ్ ఇది. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69 మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.